మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సమరాన్ని. జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. భారతదేశ జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. ఏప్రిల్ 16 నుండి 30 వరకు మీరు మీ ఇంటి నుంచే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ sc.census.gov.in ద్వారా మీ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. స్వీయ గణన ద్వారా పొందిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని మే 1 నుండి 30 తేదీల మధ్య వచ్చే ఎన్యూమరేటర్లకు అందజేసి జన సంక్షేమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మా కుటుంబం యొక్క స్వీయ గణన పూర్తి చేశాను. ఈ బృహత్ కార్యంలో పాల్పంచుకోవడం నాకు గర్వకారణం. మీరు కూడా స్వీయ గణన చేసుకుంటారని నమ్ముతున్నాను. జై హింద్. వాసవి నర్సింగ్ హోమ్లో నిర్వహిస్తున్న హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమాన్ని గత 26 సంవత్సరాలుగా ప్రతి శనివారం నిర్వహిస్తున్నాం. ఇందులో వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి రకరకాల మెడికల్ టాపిక్స్ మీద ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమైన టాపిక్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం అంటే ఈర్ష్య చెందడానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా? మన యువ సంపద. మన దేశంలో యువత ఎక్కువ. మన యువశక్తితో అగ్రరాజ్యంగా వెలుగొందుతామని ప్రపంచ దేశాలన్నీ మన వైపు ఈర్ష్యగా చూస్తున్నాయి. అటువంటి యువత ఈనాడు మాదక ద్రవ్యాల వినియోగానికి ఎక్కువగా గురవుతుండటం కలకలం రేపుతోంది. ఇటువంటి ముఖ్యమైన టాపిక్ గురించి అవగాహన అందించడానికి డాక్టర్ సమరం గారు ఇప్పుడు మనకు వివరంగా వివరిస్తారు. డాక్టర్ సమరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఆరోగ్య సదస్సుకి అధ్యక్ష ఇస్తున్నటువంటి రవికుమార్ గారికి, అలాగే ఫేస్బుక్లో దీన్ని వీక్షిస్తున్నటువంటి ఫేస్బుక్ ఫ్రెండ్స్కి, ఇక్కడున్న వారందరికి కూడా నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వస్తున్న అధ్యక్షుల వారు ఒక చక్కని విషయం చెప్పారు. భారతదేశం ప్రపంచంలో చాలా ఒక రకమైన ప్రాధాన్యత కలిగి ఉంది. ఏంటి ఆ ప్రాధాన్యత? యువ సంపద. కొన్ని దేశాల్లో బాగా బంగారం ఉండొచ్చు, లేదా పెద్ద భవంతులు ఉండొచ్చు. ఏమున్నప్పుడు కూడా, ఎన్ని భవంతులున్నా, ఎంత డబ్బున్నా, ఏమున్నా సరే యువత లేకపోతే ఆ దేశాలు ముందుకు వెళ్ళలేవు. మన భారతదేశం ఆ రంగం చూసినట్లయితే యువ సంపద అనేది మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెద్ద సైన్యం అని చెప్పాలి. కానీ బాధాకర విషయం ఏంటంటే మన భారతదేశంలో యువత చాలామంది తెలుసో తెలియకో లేదా కుతూహలంగానో ఈ డ్రగ్ ఎడిక్ట్స్ అవుతున్నారు. డ్రగ్ ఎడిక్ట్స్ అవ్వడంతో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా అవి వేస్ట్ అయిపోతున్నాయి. అంటే దేశాన్ని ఉపయోగపడకపోతున్నాయి. వాళ్ళు ఉపయోగపడరు, కుటుంబానికి ఉపయోగపడరు, సమాజం ఉపయోగపడరు, తర్వాత దేశానికి కూడా ఉపయోగపడరు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రగ్ అబ్యూస్, మాదక ద్రవ్యాల యొక్క దుర్వినియోగం, వాటి యొక్క అలవాటు పడడం వల్ల ఎంత చాలా స్పష్టంగా ఇవాళ తెలుసుకుందాం. ఆ విషయం చెప్పడం కోసం మనకు చూద్దాం. చూశారు కదా, ఈ డ్రగ్ అబ్యూస్, మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే మనుషులు ఎలా అయిపోతారు చూడండి. ఎందుకు పనికి రాకుండా, వీడికి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా, తెలివితేటలున్నా, ఈ బిళ్ళలు మింగి వెంటి మింగి వాడు ఎందుకు నిర్వీర్యంగా మారిపోతారు. ఇది మనకి సింబల్ ఎంత భయంకరమైన విషయం అనేది. ఈ డ్రగ్ అబ్యూస్ వల్ల ఎంతో. అందుకే దీని గురించి మొత్తం అసలు దేశమంతా కూడా ఎంత ప్రచారం చేయాల్సి ఉంది, జరుగుతాను కూడా.
మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇక పోలీసు యంత్రాంగం ఇటీవల కాలంలో డ్రగ్ అబ్యూజ్ మీద ఒక పెద్ద దండయాత్రే మొదలెట్టింది. దండయాత్ర చేసింది డ్రగ్ అబ్యూజ్ మీద. అంచేత ఆ డ్రగ్ అబ్యూజ్ గురించి ఎందుకు పోలీస్ యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ మాదక ద్రవ్యాల మీద దండయాత్ర చేస్తారంటే ఈ జాతిని, ముఖ్యంగా యువతని కాపాడడం కోసమని. ఈ డ్రగ్ అబ్యూజ్ మనం తెలుసుకోవాల్సిందంటే ఏ సైలెంట్ ఎనిమీ that is slowly destroying the strength, dreams and future of youth. డ్రగ్ అబ్యూజ్ అంతగా మాదక ద్రవ్యాలకి అలవాటు పడడం అనేది చెప్పాలంటే ఈ డ్రగ్స్ అనేది యూత్కే కాదు మనుషులకే ఒక శత్రువు. ఈ డ్రగ్స్ అనేవి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో అవి తెలియకుండా ఈ శత్రువు మనలో ప్రవేశించి మన ఎందుకు స్లోగా మనం డిస్ట్రాయ్ చేస్తుంది. దాంతో మన శక్తి సామర్థ్యాల్ని, మన కనే కళల్ని యువత మరీ చాలా కళలు కంటారు. ఫ్యాంటసీస్ ఉండే వాళ్ళకి అన్నీ పోయి చివరి ఫ్యూచర్ ఏమైపోతుంది, పనికి రాకుండా పోతుంది. అంత ఒక సైలెంట్ ఎనిమీ, నిశ్శబ్దంగా ఆ శత్రువు మనకి ఎంత చేస్తుందో తెలుసుకోవాలి. అలాగే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ పర్సనల్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఏ సోషల్, హెల్త్, ఎకనామిక్ అండ్ నేషనల్ ప్రాబ్లం. అంటే మనం తెలుసుకోవాల్సింటే ఇది మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం అనేది ఒక సామాజిక సమస్య, ఒక ఆరోగ్య సమస్య, ఒక ఆర్థిక సమస్య, చివరికి జాతీయ సమస్య. దీని అలా తెలుసుకోండి. కేవలం మీ ఒక్కళ్ళే కాదు, సామాజిక సమస్య అయింది, ఆరోగ్య సమస్య అయింది, ఆర్థిక సమస్య అయింది, అందుకే నేషనల్ ప్రాబ్లం అయింది. మరి హూ ఆర్ ది రియల్ విక్టిమ్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్? ది బిగ్గెస్ట్ మిత్ ఈస్ డ్రగ్స్ యూజర్స్ ఆర్ వీక్ పీపుల్. దిస్ ఈజ్ ఏ ఫాల్స్. సాధారణంగా అంటే మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళే ఇది మాదక ద్రవ్యాలకి బానిసలు అవుతారు అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. మరి మనిషికి ఎవరికైతే వాడికి మానసికంగా వాడు గట్టి దృఢత ఉండదో వాడే అవుతాడు. అది కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే who are the real victims of drug abuse? Drug abuse affects ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? డ్రగ్ అబ్యూజ్ ఎఫెక్ట్స్ బ్రైట్ స్టూడెంట్స్, చాలా తెలివిగల, ఐక్యూ బాగా ఉంటుంది, తెలివిగల విద్యార్థుల్ని చేసే అది టార్గెట్ చేస్తుంది. బ్రైట్ స్టూడెంట్స్ చేస్తుంది. టాలెంటెడ్ ఎథ్లీట్స్, నేషనల్ గాను ఇంటర్నేషనల్ గాను పెద్ద ఆ టాలెంట్ ఎథ్లీట్స్ని చేస్తుంది. క్రియేటివ్ ఆర్టిస్టులు, సృజనాత్మకత ఉన్నటువంటి మంచి మంచి ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్ లాంటి వాళ్ళు కూడా చేస్తుంది. హార్డ్ వర్కింగ్ యూత్ చేస్తుంది. ఈవెన్ ఎడ్యుకేటెడ్ రిచ్ ఫ్యామిలీస్. చూసారా, వీడైనా వీక్ మైండ్ అండి. బ్రైట్ స్టూడెంట్స్, టాలెంటెడ్ అథ్లీట్స్, క్రియేటివ్ ఆర్టిస్టులు, హార్డ్ వర్కింగ్ యూత్. నేను ఇప్పుడు చెప్పాను, మీరు నిజంగా రోజు పేపర్లో వచ్చే న్యూస్ చూస్తే, రోజు పేపర్ చూస్తే ఎవరన్నా చూశారు కదా, హైదరాబాద్లో పట్టుబడింది ఎవరు తెలిసి చూశారు కదా మీరు, డ్రగ్స్గా ఎవరు పడింది, ఎవరు పట్టుబడ్డారు? సినిమా వాళ్ళు, స్టూడెంట్స్, బాగా మంచి స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్, వాళ్ళు దొరికారు. హైదరాబాద్, విజయవాడ, మొత్తం దేశం అంతా అడుగుతున్నారు. వీళ్ళంతా ఎవరు? బ్రైట్ స్టూడెంట్స్. అంచేత ఏదో వీక్ మైండ్ ఉన్న వాళ్ళు కాదు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ రిచ్ ఫ్యామిలీస్. డ్రగ్స్ డు నాట్ డిస్క్రిమినేట్ బై క్యాస్ట్, రిలీజన్, మనీ ఆర్ ఇంటెలిజెన్స్. అంచేత మాదక ద్రవ్యాలు అనేవి ఎవరిని వదిలిపెట్టమండి. అది ఏ కులం వాళ్ళనైనా, ఏ మతం వాళ్ళనైనా, ఎంత డబ్బున్న వాళ్ళనైనా, ఎంత తెలుగులో వాళ్ళైనా సరే
ఆ మాదక ద్రవ్యాలు వాళ్ళు లొంగ తీస్తాయి, వాడు లొంగ తీస్తాయి. అంచేత చాలు. ఎడిక్షన్ కెన్ ట్రాప్ ఎనీవన్. ఎడిక్షన్ అనేది ఎవరని వీళ్ళు వాళ్ళని కాదు. చూసారు మనుషులండి, ఎవరైనా సరే అది ట్రాప్ చేస్తుంది. వై డూ యంగ్ పీపుల్ స్టార్ట్ యూజింగ్ డ్రగ్స్? వారంతా కుర్రోళ్ళు యువత అంటున్నారు. యువతకి ఎక్కువ చూస్తున్నారు. ఎందుకు యువత ఎందుకని డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు? మోస్ట్ యూత్ డు నాట్ స్టార్ట్ డ్రగ్స్ ఫర్ ఫన్, ది స్టార్ట్ బికాజ్ ఆఫ్ ఏదో సరదాగా, వరే రారా సరదా ఎంజాయ్ చేద్దాం, మా చొక్కేసుకుని ఆల్కహాల్ అయితే చొక్కేసుకుని రారా అని వచ్చి పోదరంటారా వాళ్ళు ఎంజాయ్ చేద్దాం, ఒక ఎంజాయ్ చేద్దాం అని పిక్నిక్ పోదాం అని. అలా కాదు. ఏంటి ఎంతమంది ఎందుకు, ఎంతమంది పిక్నిక్లు పోతారు, ఎంతమంది నలుగురు కుర్రాళ్ళు పోతారు? అలా కాదు. ఏమవుతుంది? క్యూరియాసిటీ. వంటకాడైనా సరే జస్ట్ వన్స్ లెట్ మీ ట్రై, దీంట్లో మళ్ళీ మజా ఉందంటున్నారు, చూస్తున్నాము, ఒక్కసారి అది మింగి చూద్దాం, అది పీల్చి చూద్దాం అని జస్ట్ వన్స్ లెట్ మీ ట్రై. వీళ్ళేమైనా ఫండ్గా క్యూరియాసిటీ. ఏమిటి దాంట్లో మజా చూద్దామని. ఫన్ వేరు, మజా చూద్దామని వేరు. మజా చూస్తారు. పీర్ ప్రెషర్, ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ ఇట్. ఇంకా పైగా మన ఫ్రెండ్స్ ఉంటారు, ఒరేయ్ రారా వేసుకోరా, ప్రతివాడు చేస్తాండి, నువ్వేంటి పెద్ద మనకేంట్రా, రండిరా ఒకసారి మనందరం కూడా దాంట్లో మజా ఏంటో చూద్దాం రా అంటారు. మజా ఇక ఫన్ కాదు, మజా చూద్దాం అనుకుంటారు. ఇక కొంతమంది అయితే స్ట్రెస్, అమ్మో పరీక్షలు వచ్చేస్తున్నాయి, చాలా స్ట్రెస్ ఉంది, నా నిద్ర పట్టట్లేదు, చదివేలో బుర్రకెక్కట్లేదు, ఒక్కసారి వేసుకుంటే బుర్ర యాక్టివ్గా తయారైపోతుంది, నేను మంచి చురుగ్గా తయారైపోతాను. ఎందుకంటే ఈ డ్రగ్స్ అడిక్ట్ చేసిన వాళ్ళు బాగా చురుగ్గా ఉంటారు. అందుకే సినిమా వాళ్ళు లేదా నాటకాలు వేసేవాళ్ళు ఆ డ్రగ్స్ కేసులు ఎందుకంటే వేసేవాడు ఎనర్జీ లెవెల్స్ బాగున్నట్లుంటాయి, చురుగ్గా ఉన్నట్లుంటారు. హీరో గాడు ఇంకా ఒక జంపు కాదు 4 జంపులేసి హీరోయిన్ ఇరగదీసి పక్కన పారేస్తాడు. ఎందుకని? చురుకుదనం వచ్చేట్లు అనిపిస్తుంది. కానీ తర్వాత తెలిసి వస్తున్నాడు మజా, చురుకుని. అంచేత స్ట్రెస్, ఎగ్జామ్ స్ట్రెస్, ఉద్యోగం లేకపోవడం, రిలేషన్షిప్ గొడవలు చేసి కొంత ఎంజాయ్ చేద్దామని ఆర్గనైజ్. లోన్లీనెస్ అండ్ డిప్రెషన్. ఒంటరిగా ఉంటే కూడా ఈ ఒంటరితో నాకు చాలా బాధ పెడుతుంది, వేసుకుందాం ఏం పోయింది సార్, మనసు కొద్దిగా హుషారుగా ఉంటుంది. హుషారుగా ఉంటుంది అనే దానికి డ్రగ్స్ మనసు ఏంటంటే డోపమిన్ పెంచేస్తాయి శరీరంలో. డోపమిన్ దగ్గర మూడ్ ఎలివేట్ అవుతుంది. ఎలాంటి వాడు డల్గా ఉన్నాడు కూడా, ఏంటో డల్గా ఉందబ్బా, ఏం తోచట్లేదు, నాకు ఎవరితో మాట్లాడట్లేదు, నాకు చాలా ఇదిగా ఉంది, నేను దాన్ని బయటపడాలి అంటే ఏంటి వాడికి అన్నీ తట్టేది డ్రగ్. చాలా ఈజీగా వాడు ఇదైపోతాడు, చాలా ఈజీగా. లోన్లీనెస్ అండ్ డిప్రెషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సోషల్ మీడియా గ్లోరిఫికేషన్. ఇంకా సోషల్ మీడియాలో అయితే రీల్స్ కొడుతుంటే, రీల్స్లో జంపులు వేస్తుంటే, అలా వేస్తుంటే ఎలా వేస్తుంటే, విరగ తీస్తూ ఉంటే, ఒకరి మీద ఎక్కి తొక్కేస్తుంటే, ఢీ చూస్తుంటే, జబర్దస్త్ చూస్తుంటే మనం కూడా జబర్దస్త్లాగా గెంతులేద్దాం, విరగదీసేద్దాం అనేసి అనుకుంటారు. మనకేంటి, మనం ఎందుకు చేయలేం, మన ఎందుకు పైన దూకలేం, ఎందుకు మీద మించి దూకలేం. ఢీలు, జబర్దస్తులు మనకు దాంతో డ్రగ్స్ దోస్త్ అయిపోతాయి. డ్రగ్స్ దోస్త్, మేరా దోస్త్ అంటూ ఆ డోస్ కొట్టేస్తారు. డ్రగ్ని ఒక డోస్ వేసేస్తారు. వేయగానే ఎంత బాగుంది, వండర్ఫుల్ అని దాంతో మింగుతూ ఉంటారు. ఇదండి డ్రగ్స్ యొక్క పరిస్థితి. ఎంత తేలుకున్నారు. ఎవడు చేసేది? వీక్ మైండ్ వాళ్ళు కాదు. ఎవరు? చదువుకునే కుర్రాళ్ళు, తెలుగు వాళ్ళు, మంచి ఆర్టిస్టులు, ఎథ్లీట్స్. ఫాల్స్ విల్ బి దట్.
డ్రగ్స్ ఇంక్రీజ్ కాన్ఫిడెన్స్ ఆర్ క్రియేటివిటీ. చాలామంది ఏమనుకుంటారంటే మందు కొడితే అంచేత తెలుసుకోవాల్సినంటే, బట్ రిమెంబర్ నో బడీ ప్లాన్స్ టు బికమ్ ఎడిక్టెడ్. ఎడిక్షన్ బిగిన్స్ వేర్ క్యూరియాసిటీ ఎండ్స్. ఎవడు కూడా ఎడిక్ట్ అవ్వాలనుకోడు. ముందు మళ్ళీ ఏంటి సరదాగా మళ్ళీ ఏంటి అయిపోయింది క్యూరియాసిటీ, దాంతో పోయింది. ఇక మిగిలింది వ్యసనం. అంచేత ఆ వ్యసనంతో వాడిలో అవుతాడు. వాట్ హ్యాపెన్స్ టు ది బాడీ అండ్ బ్రెయిన్? మరి ఇంతవరకు మనం మందు వేసుకుంటే మంచి కిక్కు వస్తుంది. కిక్కు వస్తే ఏమైనా బిరగ తీసేస్తాం అనుకున్నాం కదా. ఆ కిక్కు ఎంతకాలం మనతో చూసుకొని మన కిక్కు చేస్తుందండి. మనకి క్రాక్ తెప్పించేస్తుంది. క్రాకే. డ్రగ్స్ డైరెక్ట్లీ అటాక్ ది బ్రెయిన్, ది మోస్ట్ ప్రెషస్ ఆర్గన్. అన్నిటి మనం బ్రెయినే కదండి. మనకి మెదడు బ్రెయినే. అది దాన్ని దెబ్బ కొడుతుంది. గుర్తించండి, ఏది కొడుతుంది దెబ్బ? లివర్ని, కిడ్నీని, గుండెని కాదు. చాలా సాధారణ మందులు ఏమండి ఏమవుతాయి? ఆ గుండె మీద హార్ట్ మీద పనిచేస్తుందా మందు? లివర్ మీద పనిచేస్తుందా? కిడ్నీ పనిచేస్తుందా అని అడుగుతారు ఎవరైనా. ఇక్కడ అలా కాదు. పనిచేసేది ఏమీద? మెయిన్ పవర్ హౌస్ బ్రెయిన్ మీదే మందులు పనిచేస్తాయి. ది కాజ్ లాస్ ఆఫ్ మెమరీ అండ్ కాన్సెప్ట్. కొద్దికాలం ముందేమో మజా, తర్వాత మజాలా చివరికి డామ్ అయిపోయిన పని. ఇంకెందుకు మెమరీ ఉండదు, మెమరీ పోతుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. యాంగ్జైటీ, డిప్రెషన్, హాలిసినేషన్స్. ఇంక తర్వాత బతుకుంటున్నాండి వణుకు, చేతులలో వణుకుతుంటున్నాయి. ఏ పని చేయాలంటే భయం వేస్తుంటుంది. తర్వాత డిప్రెషన్స్ డల్గా మారిపోతాడు వాడు. వ్యసనం వచ్చేది డల్లే. వాడు ఆ మందు మింగుతూనే ఉంటాడు, వేసుకుంటూనే ఉంటాడు. ఆ పిల్లలు మాధుర్యాలు వేసుకుంటూనే ఉంటాడు, అది పీలుస్తూనే ఉంటాడు, కానీ ఏముండదు. డోపమైన్ డల్లు. ఇంకేంటి మిగిలేది? ఇంకా పైగా ఎలా ఉంటుంది? హాలుసినేషన్స్. ఏమిటేంటో ఏదో దెయ్యాలు వచ్చి మీద పడుతున్నాయి, పిడుగులు వచ్చి మీద పడుతున్నాయి, ఎవరో కత్తులు పుడుస్తున్నారు. నిద్రపోయేవాడు కూడా అమ్మో అని అరుస్తాడు నిద్రలో చేసి. ఏంటి ఎరుపులు అంటే ఎవరన్నా వచ్చి కత్తులతో పుడుస్తానంటాడు. ఎవరు దెయ్యం వచ్చి నా పొట్ట మీద కూర్చుంది అంటాడు. పొట్ట మీద కూర్చుని దెయ్యం, లేదా ఎవడు ఇది బండోడు వచ్చిన పొట్ట మీద కూర్చుని అన్న ఛాతి మీద కూర్చొని నా ఊపిరాట్లా అని అంటాడు. అప్పటికే అమ్మ నాన్నకి అర్థం కాదు ఈ సన్నాసి వీడు ఏం చేస్తున్నాడండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే చెబుతాడు వీడికి డ్రగ్స్ అలవాటు అయిందండి. వీడు నిద్రలో అరుపులు, మొదటి రోజులు అరుపులు, పోయినది చివరి పైగా వాడికి ఏదో గాలి పట్టింది, ఇది పట్టింది, అది పెట్టి తాళే ఇస్తుంటారు, ఇవన్నీ ఇస్తారు ముందు. అసలు చివరి డాక్టర్కి లేదు తెలిసి వస్తుంది వీడి కథ ఏంటో, వీడు డ్రగ్స్ ఎలా అలవాటు పడ్డారు అని. అది హాలుసినేషన్స్. స్లీప్ డిజార్డర్స్ చెప్పే కదా. లివరు, కిడ్నీ, హార్ట్ అండ్ లంగ్స్ డ్యామేజ్. మొదటేమో బ్రెయిన్, తర్వాత లివరు, కిడ్నీ, ముందు పోయేది బ్రెయినే, తర్వాత డ్యామేజ్ లివరు, కిడ్నీ, హార్ట్, లంగ్స్ డ్యామేజ్. ఇకేంటి? సెక్షువల్ వీక్నెస్. అసలు మగాడికి మగతనం ఉంటేనే వాడు హీరోలో ఉంటాడు. వాడు డల్ అయ్యాడు, మగతనం లేదంటే ఏంటి అయిపోయింది వాడికి? ఆడదానికి మంచి హుషారుగా ఉంటేనే దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మగతనం ఉంటే ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, ఆడతనం ఉంటే ప్రౌడ్గా అవుతాడు. మగతనం ఉండదు, ఆడతనం ఉండదు. దాంతో చివరికి ఏంటి అయిపోయిన బతుకులకి నీరసం, నిస్త్రాణం, అదే బతుకు చస్తే పోతుంది అనుకుంటారు. ఎందుకంటే మగతనం లేదు, ఆడతనం లేదు. ఏంటయింది? సెక్షువల్ వీక్నెస్ అండ్ ఇన్ఫెర్టిలిటీ. ఆడవాళ్ళు ఆ పిల్లలు కూడా పుట్టకూడదు. ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హెచ్ఐవి. ఒక్కోసారి ఏం చేస్తారు, మూడులో సెక్షువల్ డాట్స్ వస్తాయి, పెళ్ళి కాదు, లేదా భార్య ఒప్పుకోదు, పోయి వేసల దగ్గర పోయి ఎంజాయ్ చేస్తారు. చివరికి హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఎస్వి ఇలాంటి డబ్బులన్నీ తెచ్చుకోవాలి. సిఫిలిస్, గనేరియా. ఇదండి కథ. అంత సింపుల్ కాదు.
సడన్ డెత్ డ్యూ టు ఓవర్ డోస్. ఒకసారి బాగా వేస్తే రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఊపిరి అందదు, చచ్చిపోతాడు. అంచేత వరస్ట్ ఆఫ్ ఆల్, డ్రగ్స్ స్లోలీ కిల్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ డిసిషన్ మేకింగ్. డ్రగ్స్ ఏం చేస్తాయి? స్లోగా మనిషిని చంపేస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేస్తుంది, అండ్ డిసిషన్ మేకింగ్ లేకుండా చేస్తుంది. మనిషిని చంపడం సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోతుంది, డిసిషన్ మేకింగ్. గుర్తుంచుకోండి యువత, గుర్తుంచుకో, అంత తేలిక కాదు. డ్రగ్ అబ్యూజ్ అండ్ మెంటల్ హెల్త్. ఇంక మెంటల్ హెల్త్ ఇంతమంది చెప్పాం, మెంటల్ హెల్త్ ఉండవు. అంతే, డ్రగ్ అబ్యూజ్ అండ్ మెంటల్ ఇల్నెస్ వాక్ టుగెదర్. డ్రగ్ అబ్యూజ్ అండ్ మెంటల్ ఇల్నెస్. మనం ఇప్పుడు ఇంతకుముందు డ్రగ్ అబ్యూజ్ అండ్ మెంటల్ హెల్త్ అని మాట్లాడుతున్నాం. మెంటల్ హెల్త్ గురించి. డ్రగ్ అబ్యూజ్ అండ్ మెంటల్ ఇల్నెస్ వాక్ టుగెదర్. డ్రగ్ డు నాట్ రెడ్యూస్ స్ట్రెస్, దే ఇంక్రీజ్ ఇట్. గుర్తుంచుకోండి, డ్రగ్స్ తీసుకున్నట్లయితే మాదిరి వేయాల్సింటే స్ట్రెస్ తగ్గుతుంటారు. స్ట్రెస్ ఏం తగ్గదు, స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. దే డు నాట్ సాల్వ్ ప్రాబ్లమ్స్, దే మల్టిప్లై దెమ్. ఏదో ఒక సమస్యలు తీరిపోతాయి, మన దీంట్లో మొత్తం ఉంటాయి, ఏహో ఎక్కువైపోతాయి. దే డు నాట్ గివ్ హ్యాపీనెస్, దే స్టీల్ యువర్ పీస్. మెనీ సూసైడ్స్, చాలా ఆత్మహత్యలు జరుగుతాయి డ్రగ్స్ ఎవరైతే పంచడం. అలాగే నేరాలు జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి, బ్రోకెన్ ఫ్యామిలీస్, దాంట్లో లింక్ టు. ఇప్పుడు చూడండి, భర్త భార్య చంపేస్తుంది, భార్య భర్తను చంపేస్తాడు, తల్లి పిల్లలు చంపేస్తుంది, తండ్రి పిల్లల్ని చంపేస్తున్నాడు. ఏమిటండి అసలు మనం ఎప్పుడైనా విన్నామా? వీళ్ళందరినీ మేము సరిగ్గా పరీక్ష చేస్తే, భార్య ఏదో ప్రియుడు మొదలు పడి చంపేసింది అంటారు సరే, ప్రియుడు మొదలు చంపడం కాదు, అది కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయింది. అలాగే ప్రియుడు, అలాగే మొగుడు ఏదో ఒక దాని వల్ల పడ్డా పెళ్ళని చెప్పేస్తున్నాడంటే ఆ ఊరి అలా కాదు, వాడు కూడా డ్రగ్స్ ఇబ్బి లేదు. అంత తేలిగ్గా తల్లి పిల్లల్ని చంపేసేంత కిరాతకమైన రాక్షసులాగా మారుతున్నారంటే కేవలం డ్రగ్స్ అని గుర్తుంచుకోండి. మీరు వీళ్ళందరినీ సరిగ్గా పోస్ట్ మార్టం చేసి సరిగ్గా కెమికల్ అనాలిసిస్ చేస్తే దీ మూలం తార వరకు డ్రగ్ అబ్యూస్. డ్రగ్ అబ్యూస్ ఎంత ఇప్పుడు రోడ్డు మీద కిల్లీలు ఎలా దొరుకుతున్నాయో గంజాయి ఎలా దొరుకుతుంది. గంజాయి ఎలా అవగాహన దొరుకుతుంది, ఎల్ఎస్సీడీ ఎలా దొరుకుతుంది, నీవు కోటిని దొరుకుతుంది. చూడండి, మీకు ఈరోజు ఎంత పట్టుకున్నా ఇంకా మూటలు ఉంటున్నాయి. ఎక్కడ దొరుకుతాయి ఎప్పుడు గంజాయి? అంచేత ఆల్రెడీ ఎంత ఇదైపోయారు. అంచేత మెనీ సూసైడ్స్, క్రైమ్స్, యాక్సిడెంట్స్, బ్రోకెన్ ఫ్యామిలీస్ డైరెక్ట్ లింక్ టు సూసైడ్. సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే డ్రగ్ అబ్యూస్. డ్రగ్ అబ్యూస్ డిస్ట్రాయ్స్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీ. ఏ రంగా ఫ్యామిలీస్ని, సొసైటీని డిస్ట్రాయ్ చేస్తుంటాం కదా. ఎలాగా డ్రగ్ అడిక్ట్ యూత్ మీన్స్, దీనివల్ల డ్రగ్ అడిక్ట్ యూత్ అయితే క్రయింగ్ పేరెంట్స్ని వాళ్ళు ఏడ్చేట్లు చేస్తున్నారండి. మేము చూస్తున్నాం కదా, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొస్తున్నారు, పిల్లలు తీసుకొచ్చి ఈ డ్రగ్స్ బానిస అయిపోయారండి, పిచ్చిగా మాట్లాడుతున్నారండి, అసలు చదువు మానేసండి, వీడు 10th క్లాస్ వరకు బ్రైట్ అండి, ఇప్పుడు అసలు కాలేజీకే పోవట్లేదండి, ఇలా చెప్తారు. ఎంత ఏడుస్తున్నారో పేరెంట్స్. అంచేత ఫైనాన్షియల్ రూయిన్, బ్రోకెన్ ట్రస్ట్, డొమెస్టిక్ వైలెన్స్ చెప్పుకున్నాక ఎలా ఉంటుందో, క్రైమ్ అండ్ జైల్. చివరికి ఈ చివరికి ఏదో క్రైమ్ చేస్తున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అయ్యి చెప్పాక చంపేసుకుంటున్నారు, కొట్టేసుకున్నారు. కొట్టుకుంటున్నారు రోడ్డు మీద. ఒక ఆర్టీసీ బస్సు వాడికి అడ్డంగా వచ్చింది, వాడు ఏదో కాస్త అన్న డ్రైవరు ఏంటో సరిగ్గా లేదండి, వెంటనే దిగి బ్రేక్ పెట్టేసి కారు నప్పి పటపట ఒక డ్రైవర్ వాయించాడు. ఇక్కడ బస్సు మన పేపర్లు చూస్తున్నాం, ఒక లేడీ బస్సు ఆపిందంట, వాడు మైల్ దూరం ముందు తీసుకెళ్ళి ఆపాట. అంటే అది స్టాప్ కాదనమాట, అసలు ఈ మధ్యలో ఆగుదాం అనుకుంది. ఆవిడ కోపం చెప్పు తీసి పటపట కొట్టేసింది డ్రైవర్ని. వాటిని తీసి ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి? పూర్వకాలం ఇప్పుడు విన్నాం మనం. ఇక బస్సు ఆపగానే ఆపకపోతే ఇది స్టాప్ కాదమ్మా ముందు ఆపుతాను అంటారు, వినేవాడు. ఇప్పుడు అలా కదగా, నేను అన్నాను
చెయ్యాలి. చేయొద్దు ఇలా చుక్కడే. ఇది పేపర్లో రోజు చూసేది. వాట్ ఇస్ ఎందుకని అనలైజ్ చేస్తే దీని వెనకాతలంతా డ్రగ్ అబ్యూస్. మనిషి యొక్క వైపరీత్యాలని చూసే డ్రగ్ అబ్యూస్. మీరు అనలైజ్ చేయండి, మీకు అంతా కూడా అవుతుంది. అసలు ఎంత భయంకర. రోజు పేపర్ తీస్తేనే క్రైమ్ పీరియడ్స్, ఫైనాన్షియల్ బ్రోకెన్ ట్రస్ట్, డొమెస్టిక్ వైలెన్స్, క్రైమ్ అండ్ జైల్. చూడండి వచ్చేసి లాస్ ఆఫ్ నేషనల్ ప్రొడక్టివిటీ. వికసిత భారత్ అంటున్నారు మా ప్రధానమంత్రి గారు. ఈ ఎక్కడ వికసిత భారత్? లాస్ ఆఫ్ నేషనల్ ప్రొడక్టివిటీ. వెన్ యూత్ ఫాల్ ది నేషన్ వీకెన్స్. యూత్ పని రాకుండా పోతే దేశం ఎందుకు పెరగకుండా పోతుంది? ఏ కంట్రీ రియల్ వెల్త్ ఈజ్ నాట్ గోల్డ్ ఆర్ ఆయిల్. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. ఒక దేశం యొక్క ఒక సంపద అనేది ఆ దేశంలో గోల్డ్ కాదు, ఆయిల్ రిఫైనరీస్ కాదు. ఇట్ ఈజ్ ది హెల్త్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఇట్స్ యూత్. ఆ దేశంలో ఉన్న ఈ యూత్ యొక్క వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంటే మంచిగా ఉన్నాం, వాళ్ళకి వాళ్ళు చేసే శ్రమ. మిత్స్ అబౌట్ ది డ్రగ్, ది ట్రూత్ అండ్ వాట్ ఈజ్ ట్రూత్. ఎన్నో రకాల అప్పులు ఉన్నాయి. ఐ కెన్ స్టాప్ ఇట్ అంటాడు మొట్టమొదటి. ఒరే వద్దురా నువ్వు ఎవరి ఫ్రెండ్ వద్దురా వద్దురా డ్రగ్స్ అలవాటు, గంజా మానేరా, ఎల్ఎస్సీని మానేరా, లేదు నికోటిని మానేరంటే ఏం లేదురా ఇప్పుడు మానేసాను. ఒక జోక్ కాదు వాడన్నట. మద్యం మానేయడం చాలా తేలికన్నట, మందు కొట్టడం మానేయడం చాలా తేలికన్నట. ఎలాగన్నట. ఇప్పుడు నువ్వు 100 సార్లు మానేశాను రా అన్నట. ఇప్పుడు 100 సార్లు మానేశాను. మానేయడం అది మానేడు మొదలెట్టాడు, మానేడు మొదలెట్టాడు. ఇప్పుడు ఇవి కూడా అంతే. మద్యం అంతే కంటే 100 సార్లు మానేశాడు వాడు. అది మానంటారు దాన్ని. అంచేత ఐ కెన్ స్టాప్ ఇరిటేట్. ఎడిక్షన్ కంట్రోల్స్ ది బ్రెయిన్. క్విట్టింగ్ ఈజ్ నాట్ ఎనీ వితౌట్ హెల్ప్. సాఫ్ట్ డ్రగ్స్ ఆర్ సేఫ్ అనుకుంటారు. సాఫ్ట్ డ్రగ్స్ అంటూ లేనేలేవండి. దేర్ ఆర్ నో సేఫ్ డ్రగ్స్, ఓన్లీ స్లో పాయిజన్స్. కొన్ని సడన్గా వెంటనే చూపిస్తాయి, కొన్ని స్లోగా వస్తాయి. డ్రగ్స్ ఇంప్రూవ్ ది పెర్ఫార్మెన్స్ అంటారు. ఏమి ఇంప్రూవ్ చేయదు. పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్స్ ఓన్లీ టెంపరర్లీ, దెన్ కొలాప్స్ పెర్మనెంట్లీ. ఇప్పుడు మరి ఆర్టిస్టులు చూస్తాం, సినిమా ఆర్టిస్టులని వీళ్ళందరినీ అలవాటు చూసాం. పేపర్లో అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళి, సరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుని బయటకు వస్తున్నారు, బయట తిరుగుతున్నారు, వేరే విషయం. సినిమా యాక్టర్స్, హీరోయిన్స్, పెద్ద పెద్ద వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్ లాంటి వాళ్ళు, సైంటిస్ట్ లాంటి వాళ్ళు కూడా. ఆ మధ్య హైదరాబాద్లో ఒక పెద్ద డాక్టర్ గారు వాళ్ళ అమ్మాయి డ్రగ్స్ బానిస అయిపోయింది. ఆయన పెద్ద డాక్టర్, ఎంతో పేరున్న డాక్టర్, డ్రగ్స్ బానిస. ఏం చెప్పాలండి? ఇలా ఎందుకు మీరు ఎవరి వీళ్ళు వాళ్ళని కాదు. అంటే డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. నేను చెప్పేది అందరికి డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత దాసి మీరు చచ్చినా మీరు మానలేరు చెబుతాను. 8% మానలేరు. అంచేత పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అనుకుంటారు. టెంపరీగా అనిపిస్తుంది, తర్వాత కొలాప్స్ పెర్మనెంట్లీ. ఎందుకు పెరిగకపోతారు. అంచేత ఏ యాక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఏ పెద్ద ఎవడైనా కావచ్చు, కళాకారుడు కావచ్చు, వాళ్ళు మాత్రం అబ్బా డ్రామా వేసాడు మీరు చెబుతాడు. నేను వేసుకున్నానండి, విరగదీశానండి అంటాడు ఒక డ్రామా ఆర్టిస్టు. విరగదీశానండి, వేసుకున్నాను, విరగదీసి పరిశాను అన్నాడు. ఏంటి విరగదీయడం? తర్వాత వాడు అయిపోతాడు. విరగదీసి పరిశానండి, పబ్బా ఏం చప్పలు కొట్టారు, ఏం వేసారని అన్నాడు ఒక ఆర్టిస్టు. ఎక్కడైనా శక్తి వచ్చింది కొద్దిగా తీసుకున్నాను, అంతే, కొద్దిగా నేను తీసుకున్నానండి అంటే. కొద్దిగా ఇవాళ కొద్దిగా, రేపు మరింత, ఇల్లు మరింత రేపు టన్స్ అవసరం అవుతాయి. ప్రివెన్షన్, వాట్ కెన్ యూత్ కెన్ డూ? సే నో కాన్ఫిడెంట్లీ. ఎవరైనా వేసుకోరా బాగుంటుందిరా, మూడు వస్తుందిరా, విరగదీసేస్తారా అంటే నో అని కాన్ఫిడెంట్ చెప్పండి. యూ డు నాట్ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఏ స్ట్రాంగ్ నో ఈజ్ స్ట్రెంగ్త్, నాట్ వీక్నెస్. నో అని చెప్పండి. అంతేగాని అంటారు, చావటారా, మీ అందరూ వేసుకోవట్లేదురా, మీ అందరూ బాగాలేమంటారా, ఏంటరా అంటే అయినా సరే లొంగే పని లేదు. నో, అది స్ట్రెంగ్త్ కానీ వీక్నెస్. చూజ్ దిస్ రైట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ షుడ్ పుష్ యూ ఫార్ బాల్ వెళ్ళి, నాట్ పుల్ యూ డౌన్. నిజమైన ఫ్రెండు, నిజమైన స్నేహితుడు వాడు
మనల్ని పైకి తీసుకెళ్తాడు. మామూలు స్నేహితుడు మనని అధో పదాన్ని తోసేస్తాడు. అది గుర్తుంచుకోండి. నిజమైన స్నేహితుడు పైకి తీసుకెళ్తాడు, మన చక్కగా ఉన్నత తీసుకెళ్తాడు. మామూలు స్నేహితుడు మనల్ని అధోగతి పాలు చేస్తాడు. అది గుర్తుంచుకోండి. తర్వాత లెర్న్ హెల్దీ కోపింగ్ స్కిల్స్. డ్రగ్స్ పడకుండా స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ చేయండి. స్పోర్ట్స్ చక్కగా పేరు తెచ్చుకోండి. యోగా అండ్ మెడిటేషన్ చేయండి. మీకు బాగుండపోతే యోగా అండ్ మ్యూజిక్ చేయండి. మ్యూజిక్ ఆర్ట్లు అండ్ రీడింగ్ చేయండి. పాటలు పాడండి, మ్యూజిక్ చేయండి, ఏదో బొమ్మలు గీయండి. దాంట్లో ఆనందం పొందండి. అంతేగాని డ్రగ్స్ వేసుకుని ఆనందం పొందడం కాదండి. టాకింగ్ టు సమ్ వన్ యూ ట్రస్ట్. మీ ఫ్రెండ్స్ తగ్గ జోకులు వేసుకుంటూ మాట్లాడండి. వాట్ దిస్? ఎందుకు ఆ డ్రగ్స్ వేసుకుని సరదాగా ఎదగూరులు? పాటలు పాడండి, గెంతులేయండి, చదవండి మంచి మంచి పుస్తకాలు. సీక్ హెల్ప్ ఎర్లీ. మీరైతే ఒకవేళ ఏమైనా ఇదైతే సీక్ ఎర్లీ హెల్ప్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఈజ్ కరేజ్, నాట్ షేమ్. పొరపాటు మీరే రియలైజ్ చేయండి. తప్పు జరిగిపోతుంది వెంటనే డాక్టర్ గారు. అదే వీక్నెస్ కాదు. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఆల్రెడీ ఎడిక్టెడ్, ఎడిక్షన్ ఇస్ నాట్ ఎ క్రైమ్, ఇట్ ఈజ్ మెడికల్ కండిషన్. వాడు ఏదో నేరం చేసినాడా ఫీల్ అవ్వకండి. అది ఒక మెడికల్ కండిషన్ తీసుకోండి, ఒక ఆరోగ్య సమస్యగా. దే నీడ్ సపోర్ట్, నాట్ పనిష్మెంట్. ఎవడైనా మందు కొడితే, లేదా ఎవడైనా గంజా తీసుకుంటే, ఎవడైనా ఎల్ఎస్ఐ తీసుకుంటే, ఎవడైనా రికార్డు తీసుకుంటే వాడు పనిష్ చేయడం కాదు, సపోర్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి వాడు కోలుకునేది చేయండి. అంతేగాని వాడు ఒక నేరస్తుడిగా మాత్రం చూడకండి. డ్రగ్ ఎడిక్ట్స్ని నేరస్తులుగా చూడకండి. వాడు ఒక మానసిక రోగి. ఆ మానసిక రోగికి సానుభూతి చూపించండి. వాడు ఆ విషవలయం నుంచి బయటపెట్టి చేయండి. కానీ వాడు నేరస్తుడి కరకడాలు కదా పెట్టకండి. ఇప్పుడు చక్కగా డ్రగ్ దీనికి ట్రీట్మెంట్ ఉంది. లైఫ్ కెన్ రీస్టార్ట్. వాడు అలాంటివి చేస్తారు. వన్ కేరింగ్ వర్డ్ కెన్ సేవ్ ఏ లైఫ్. మనిషి వాడు చేస్తే మాత్రం సేవ్ ఏ లైఫ్. రోల్ ఆఫ్ యూత్ ఇన్ డ్రగ్ ఫ్రీ సొసైటీ. ఇంతసేపు నేను మాట్లాడితే ఏంటంటే ముఖ్యంగా నా టార్గెట్ అంటే యూత్ ఆర్ నాట్ జస్ట్ విక్టిమ్స్, యూత్ ఆర్ ది సొల్యూషన్. వీళ్ళేదో విక్టిమ్స్, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పడం కోసం కాదు. అంతేకాదు, యూత్ ఆర్ ది సొల్యూషన్. ఈ యూతే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. యువతే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. యూ కెన్ స్ప్రెడ్ అవేర్నెస్, సపోర్ట్ ఫ్రెండ్స్ ఇన్ ట్రబుల్. మీరు ఈ మాదక ద్రవ్యాలు వాడకండి అని ప్రచారం చేయండి. బాగా సపోర్ట్ ఫ్రెండ్స్ ట్రబుల్ ఉంటే తీసుకెళ్ళి డాక్టర్ చూపించండి. రిజెక్ట్ డ్రగ్ కల్చర్. ఎవడన్నా డ్రగ్ అలా పెడితే దాన్ని గురించి అందరికి తెలియజేయండి. ప్రమోట్ స్పోర్ట్స్ అండ్ క్రియేటివిటీ. మీరు అందరూ ఆటలు ప్రోత్సహించండి, లేదా క్రియేటివిటీ ఆర్ట్ని పెంచండి. బీ రోల్ మోడల్స్. యూత్ కోరేదంటే మీ రోల్ మోడల్స్గా ఉండండి వాళ్ళకి. అంతేగాని డ్రగ్స్కి బానిసలు అవ్వద్దు. మీ రోల్ మోడల్స్గా ఆదర్శంగా తీసుకోవాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. అలా ఆదర్శంగా మారండి. వన్ అవేర్ యూత్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ 10 others. ఒక్కళ్ళు ఇలాంటి అవగాహన ఉంటే వాడు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. రోల్ మోడల్గా మారాడంటే వాడు 10 మంది చేస్తాడు. ఒక 10 మంది చేసి ఆ 10 మంది ఇంకో 10 మంది చేస్తాడు. అంచేత ఒకడు బాగా చక్కగా చెప్పగలిగితే, రోల్ మోడల్గా మారితే వాడు 10 మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆ 10 మంది ఇంకో 10 మంది చేస్తారు. ఆ 10 మంది ఇంకా చూడండి. ఒకసారి సినిమాలో, చిరంజీవి సినిమాలో ముగ్గురు అంటే ముగ్గురు నుంచి ఎలా అవుతుంది మల్టిప్లై అవుతుందో, ఆ చిరంజీవి సినిమాలో ఒక సైన్యాన్ని ఎలా తయారు చేశాడో ఆ రంగానే డ్రగ్ అబ్యూజ్కి వ్యతిరేకంగా యువతని సైన్యాన్ని తయారు చేయండి. వన్ అవేర్ యూత్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ 10 others. వన్ రెస్పాన్సిబుల్ జనరేషన్ కెన్ చేంజ్ హిస్టరీ. ఒక రెస్పాన్సిబుల్ జనరేషన్ వచ్చినట్టు ఒక జనరేషన్ తయారైందంటే మొత్తం హిస్టరీనే మార్చేస్తుంది. చరిత్రని సృష్టించడం, చరిత్ర చదవడం కాదు, చరిత్రని సృష్టించండి. భారతదేశ యువత చరిత్రను చదవడమే కాదు, చరిత్రను సృష్టించండి. ఈ డ్రగ్ అబ్యూజ్లో చరిత్ర సృష్టించాలని మీడియా ద్వారా అందరూ కోరుతున్నాను. అందుకని డ్రగ్స్
ప్రామిస్ హ్యాపీనెస్ బట్ డెలివర్ డిస్ట్రక్షన్. ఎవడైనా డ్రగ్స్ ఉన్నది చేస్తాక హ్యాపీనెస్ వస్తాను కూడా కానీ అవి పాడు చేస్తాయి. దే సెల్ ఇల్యూషన్స్ అండ్ స్టీల్ రియాలిటీ. మీరు చెప్పలేని యూఫోరియా కలిగిస్తుంది, భ్రాంతి కలిగిస్తుంది, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, కానీ మీ యొక్క రియాలిటీని చంపేస్తుంది. లైఫ్ ఇస్ టూ వాల్యుబుల్ టు బి వేస్టెడ్ ఆన్ కెమికల్స్. జీవితం అనేది చాలా విలువైంది. ఆ విలువైన జీవితాన్ని ఇలాంటి డ్రగ్స్కి పాడు చేసుకోకండి. డ్రీమ్స్ ఆర్ టూ బిగ్ టు బి డిస్ట్రాయిడ్ బై ఎడిక్షన్. మన కళలు మంచి మంచి కళలు, అబ్దుల్ కలాం గారు చెప్పిన కళలు కానండి నిజం చేసుకోండి అన్నారు. కళలు కానండి ఏంటి, డ్రగ్స్ తీసుకోమని కళలు కానండి. జీవితాన్ని గొప్పగా మార్చుకోండి. జీవితాన్ని ఇలా అవుతాను, అలా అవుతాను, ఇది ఒక సైంటిస్ట్ అవుతాను, ఒక ఇది అవుతాను, అది అవుతాను నేను అని కళలు కనాలి. ఆ కళల్ని నిజం చేసుకోవడానికి కృషి చేయాలి. డ్రగ్స్కి అలవాటు ఎవరైనా చేస్తాడా? ఎవడు కాడు. కంచేత కళలు కనండి. చూజ్ హెల్త్ ఓవర్ హాలిసినేషన్స్, స్ట్రెంగ్త్ ఓవర్ స్లావరీ, హోప్ ఓవర్ హెల్ప్లెస్నెస్. అంచేత చెప్పేది ఏంటంటే హెల్త్ ఓవర్ హాలిసినేషన్. లేని హాలిసినేషన్ హెల్త్ చేసుకోండి. స్ట్రెంగ్త్ స్లావరీ బానిసలు ఒక డ్రగ్స్కి, హెల్ప్లెస్నెస్ హోప్ పెంచుకుని నేను తప్పకుండా గర్వంగా హాయిగా నిలబడిన ఒక హోప్ పెంచుకోండి. సే ఎస్ టు లైఫ్. నేను జీవిస్తాను, మంచి లైఫ్ జీవిస్తాను, చక్కగా జీవిస్తాను, దానికి సే ఎస్ అని చెప్పండి. సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ మాత్రం నో చెప్పండి. డ్రగ్స్ మాత్రం నో చెప్పండి. మంచి లైఫ్ మాత్రం ఎస్, నేను మంచి లైఫ్ గడుపుతాను, మంచిగా ఎదుగుతాను చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సమరం గారు చాలా చక్కగా చెప్పారు. చూశారుగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం ఎంతటి భయంకరమైన పరిస్థితులకు దారితీస్తుందో. అది వాడేవాళ్ళ ఆ వ్యక్తి ఆరోగ్యమే కాకుండా సామాజికంగా దేశం కూడా, దేశ భవిష్యత్తుకి ముప్పు వాటిల్లడం ఖాయం. అందుకని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గమనించడం, అలాగే స్నేహితులు వాళ్ళ స్నేహితుల్లో ఎవరైనా మార్పు సంభవిస్తే వాళ్ళని గైడ్ చేసి చేయడం. డాక్టర్ సమరం గారు చెప్పారు, యువత చరిత్రను చదవడం కాదు, చరిత్రని సృష్టించాలని. అప్పుడే మన భారతదేశం అగ్రరాజ్యంగా తప్పకుండా నిలబడి తీరుతుంది. ఈ విషయాలన్నీ డాక్టర్ సమరం గారు చాలా చక్కగా వివరించారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా ఎవరు డౌట్ ఏమీ పెట్టలేదు. అందరికీ చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.